అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హన్వి వ్లాగ్స్. ఇక ఈ రోజు వీడియో ఏంటి అంటే మీరు ఇప్పుడు నేను చెప్పబోయే ఈ ఒక్క మాటని చెప్పుకుంటే సరిపోతుందన్నమాట. ఇక కోరిక తీరలేదు అన్న మాటకి చోటే ఉండదు. ప్రతి ఒక్కరి కోరికలు కూడా క్షణాల్లోనే తీరిపోతాయి. నమ్మకంతో మీరు చెప్పుకుంటే మాత్రం డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. ఎవరైతే నమ్మి నమ్మకంతో ఇప్పుడు నేను చెప్పే ఈ మాటని చెప్పుకుంటారో వాళ్ళ జీవితంలో ఎన్నో అద్భుతాలు, ఎన్నో మిరాకిల్స్ అయితే ఖచ్చితంగా జరుగుతాయి. అది కూడా కేవలం ఆ భగవంతుని ఆశీర్వాదంతో మీరు అస్సలు మర్చిపోవద్దన్నమాట. మీ కోరిక ఏదైతే ఉందో అది జాబ్ పరంగా కానీ, లేదంటే వివాహమా, లేదంటే ఏదైనా ఫ్లాట్ కొనుక్కోవాలనుకున్నా, లేదంటే ఇల్లు కొనాలి అనుకుంటున్నా, డబ్బు పరంగా కానీ, ఇలా ఏ సమస్య అయినా సరే మీ సమస్యలన్నిటికీ కూడా ఇది పరిష్కార మార్గం అని చెప్పుకోవచ్చు. ఇప్పుడు కొంతమందికి డౌట్ రావచ్చు, రోజు ఒక్కొక్కటి చెప్తున్నారు కదా, ఇందులో ఏది మంచిది ఏది చెడ్డది అన్నీ మంచివే అంటున్నారే, ఇందులో ఏదైనా ఒకటి బెస్ట్ చెప్పండి అని చెప్పి మీకు డౌట్ అయితే వస్తుంది. మీ అందరికీ కూడా నేను చెప్పాలి అనుకుంటుంది ఒకటే ఫ్రెండ్స్, ఇవన్నీ కూడా అందరికీ బెస్ట్గానే ఉంటాయి. కాకపోతే కొంతమందికి కొన్ని వర్కౌట్ అవ్వచ్చు అనమాట. కొంతమందికి కొన్ని ఏంజిల్ నెంబర్స్ కానీ, స్విచ్ బోర్డ్స్ కానీ, లేదంటే ఏదైనా మంత్రం కానీ, ఒక మాట కానీ, ఏంజిల్ నెంబర్స్ కానీ, నిత్తిక ఏంజిల్ కానీ, గ్రీన్ తార కానీ, ఇట్లా ఒక్కొక్కరికి ఒక్కొక్కటి సెట్ అవుతుంది అనమాట. అందరికీ ఒకటే నచ్చాలని లేదు. ఎందుకు అంటే ఇప్పుడు కొంతమందికి కొన్ని నమ్మశక్యంగా అనిపిస్తాయి, కొన్ని నమ్మాలి అనిపిస్తాయి. అలా మీకు ఏదైతే నమ్మశక్యంగా అనిపిస్తుందో, ఏదైతే చెప్పుకోవడానికి సులువుగా ఉంటుందో, ఏదైతే మీరు మర్చిపోలేకుండా మీకు కన్వీనియంట్గా ఉంటుందో దాన్నే చూస్ చేసుకొని ఏది కూడా మీరు చెప్పాలి అనుకుంటున్నప్పుడు నమ్మకంతోనే చెప్పుకోవాలన్నమాట. ఇలా నమ్మకం లేకుండా మీరు ఎన్ని రోజులు ఎన్ని సంవత్సరాలు చెప్పుకున్నా సరే దానికి ప్రయోజనమే ఉండదు. కాబట్టి ఏది చెప్పాలనుకున్నా, అది స్విచ్ బోర్డ్ కానీ, ఏంజిల్ నెంబర్ కానీ, ఈ మాట కానీ, లేదా అమ్మవారి మంత్రాలు కానీ, ఏదైనా సరే చెప్పుకోవాలి అనుకుంటున్నప్పుడు ముందు భక్తి అనేది ఖచ్చితంగా ఉండాలి. తర్వాత మీరు నమ్మాలన్నమాట. చెప్పుకున్న వెంటనే అది ఎప్పుడు తీరుతుంది అని కాకుండా ఖచ్చితంగా తీరుతుంది, అమ్మవారు నా కోరిక తీరుస్తారు అని చెప్పి నమ్మకంతో ఉంటేనే అది జరుగుతుంది. అలా మీకు ఏ రోజైతే నమ్మకం అనేది మీరు కోల్పోతారో ఆ క్షణం నుంచి మీ జీవితమే శూన్యమైపోతుంది అన్నమాట. కాబట్టి ఎప్పుడు కూడా ఇలా అపనమ్మకంతో ఉండకుండా నమ్మకంతో ఉండండి. ఖచ్చితంగా మీ జీవితం అనేది ఎంతో అద్భుతంగా ఉంటుంది. నమ్మకంతో ఎవరైతే అమ్మవారిని పూజించి అమ్మవారిని నమ్ముతారో వాళ్ళ జీవితం ఎంతో సంతోషంగా ఉంటుందన్నమాట. ఇక మనం ఏమాత్రం ఆలస్యం చేయకుండా అసలు ఆ మాట ఏంటో ఇప్పుడు మనం ఈవిడితో తెలుసుకుందామా. ఆ మాట ఏంటి అంటే పుష్పిట్ 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 పుష్పిట్. చూసారు కదండి, ఇది ఈ మాట. ఇప్పుడు నేను స్క్రీన్ మీద కూడా చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. ఈ మాటను మీరు ప్రతిరోజు కనుక చెప్పుకున్నట్లయితే మీ జీవితం అనేది చాలా అద్భుతంగా ఉంటుంది. మరి ఇది ఎన్నిసార్లు అంటే ఇక 27 సార్లు కానీ, లేదా 11 సార్లు కానీ, లేదా 3 సార్లు కానీ, 5 సార్లు కానీ చెప్పుకోండి. నమ్మకంతో మీరు ఒక 3 సార్లు చెప్పుకున్నా కూడా సరిపోతుందన్నమాట. లేదు మాకు నచ్చింది, మనసు కొంచెం రిలీఫ్గా ఉంటుంది, మాకు కాస్త టైం అయినా చెప్పుకుంటాం అనుకున్న వాళ్ళు 108 సార్లు అయినా సరే పుష్పిట్ పుష్పిట్ అని చెప్పుకోవచ్చు. లేదు మేము రాసుకుంటాం అనుకున్న వాళ్ళు ఒక వైట్ పేపర్ తీసుకొని గ్రీన్ కలర్ పెన్ కానీ, లేదా బ్లూ కలర్ పెన్ కానీ తీసుకుని అయినా సరే మీరు రాసుకోవచ్చు అన్నమాట. నేను ముందు చెప్పినట్లుగా మీరు ఏం చేసినా సరే నమ్మకంతోనే చేయాలి. రాసుకున్నా, చెప్పుకున్నా, లేదా వినాలి అనుకుంటున్నా సరే మీరు రికార్డ్ చేసి పెట్టుకొని వినొచ్చు అన్నమాట. ఇలా ఏదైనా సరే నమ్మకంతో ఒకసారి ప్రయత్నించి చూడండి ఫ్రెండ్స్, డెఫినెట్గా మీకు బెస్ట్ రిజల్ట్ అయితే ఉంటుంది. ఇక మరి చూసారు కదండి, అది ఈ వీడియో మీ అందరికీ బాగా నచ్చింది అని చెప్పి ఆశిస్తున్నాను. మీ అందరికీ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మరికొంతమంది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై వారాహి.